అంతరిక్ష అంశాలకు సంబంధించి మనం అనేకసార్లు ప్రస్తావించుకున్నాం. అలాగే చందు సాంబశివరావు గారితో ఈ డాకింగ్ ప్రక్రియ గురించి కూడా మొన్నే మాట్లాడుకున్నాం. ఒకేసారి 2 శాటిలైట్స్ అంతరిక్షంలోకి వెళ్తాం, ఒకే మాడ్యూల్లో వెళ్ళడం ఒకటి, ఆ 2 కలిసిపోవడం ఒకటి. ఇది కేవలం అమెరికా, రష్యా, చైనా మాత్రమే సాధించినాయి. చైనా సాధించారని చెప్పింది ఆధారాలు కనబడవు. అమెరికా, రష్యాలది ఆధార్ ఉంటాయి. ఈవెన్ అంతరిక్షంలో వాళ్ళకి సంబంధించినటువంటి స్పేస్ సెంటరు ఇవన్నీ కూడా కనబడతాయి. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఎవడి సహాయం లేకుండా సొంతగా ఈ ప్రక్రియ చేపట్టింది ఇస్రో. అది సక్సెస్ అవుతుందా లేదా అన్నటువంటి సందిగ్ధాలు. ఎందుకంటే ఈ మధ్యన అమెరికాలో ఫెయిల్ అవుతూ వస్తున్నటువంటి వరుసపెట్టిన ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు అంతరిక్ష ఫెయిల్యూర్స్ ఎక్కువ కనబడుతున్నాయి. అలాంటి సందర్భంలో భారత ఇస్రో మాత్రం ఇవాళ టోటల్గా 100కి 100% మార్క్స్ సంపాదిస్తోంది. ఈ 2 శాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపించి అవి రెండింటిని కలుసుకునేలా చేయడం, అదే డాకింగ్. ఆ కలిసిన తర్వాతన అది మొన్న జరిగిపోయింది, అదే ఒక సక్సెస్. ఆ తర్వాతన మళ్ళీ విడతీయటం, కలిసి ఉన్నాయి అలా మూవ్ అవుతూనే విడతీయటం, అది ఇప్పుడు జరిగినటువంటిది. ఏదైతే దీంతో డాకింగ్, డీడాకింగ్ ప్రక్రియ 2 కూడా పూర్తయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ శాటిలైట్స్ పనిచేస్తుంటాయి, అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దీని వెనకాల అసలు ఉద్దేశం ఏంటంటే అంతరిక్షంలో మనకంటూ సొంత అంతరిక్ష కేంద్రం పెట్టుకోవాలనుకుంటున్నాం. ఆల్రెడీ అమెరికా, యూరప్ దేశాలు ఇంతకుముందు పెట్టుకున్నటువంటి అంతరిక్ష కేంద్రం దాన్ని తీసేయబోతున్నారు. ఎవరికి వాళ్ళు ఇక పెట్టుకునేటటువంటి సందర్భంలో భారత్కి సంబంధించిన అంతరిక్ష కేంద్రం పెట్టాలి అంటే ఒక్కోసారి ఒక్కొక్కటి తీసుకెళ్ళి అక్కడ డాకింగ్ చేసేదానికంటే ఈ డాకింగ్ ప్రక్రియ సిస్టమేటిక్గా జరిగితే కనుక వేగంగా పూర్తయ్యేటటువంటి అంశం ఉంటుంది. అదే ఇప్పుడు ఇస్రో చేసినటువంటి ప్రయోగం, అద్భుతమైనటువంటి విజయం సాధ్యమైంది. ఇక దీని తదుపరి దశ అన్నటువంటిది అంటే తదుపరి ప్రయోగాలు పూర్తి చేసి మరింత సక్సెస్ వైపుకి వెళ్తామని చెప్పేసి ఇస్రో చెప్తోంది. అందుకని నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్రోని అభినందిస్తోంది.